అలాగే మనం కూడా ఉదయాన్నే లేసి బ్రష్ స్నానం చేసి చెడ్డీ వేసుకొని కాలేజ్ యూనిఫామ్ వేసేస్తాం. ఇవన్నీ కాలేజ్ బ్లాగ్స్ అనమాట. ఇవన్నీ కాలేజ్ టూర్ లో కవర్ చేస్తాం. ఎవరైనా చూడకపోతే కింద లింక్ పెట్టిన ఒకసారి కొనేసింది. ఇంక వీటి గురించి అయితే మీకు అయితే పెద్దగా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన పక్క బయట మన మిత్రుడు, మన కెమెరామెన్ ఆల్మోస్ట్ మన సగం వీడియోలన్నీ ఈడే ఉంటాడు. ఫ్రెషప్ అయిపోయిన వెంటనే మనం ముందు రోజు మాపిన సామాగ్రి మొత్తం ఈ డోబీ బ్యాగ్ లో ప్యాక్ చేసి ప్లేట్ పెట్టుకొని మనం నేరుగా అయితే మెస్కి అయితే బయలుదేరిపోతాం. ఇంత ముందు పైకి ఎక్కి దిగాలంటే మనలో ఉన్న షేకింగ్ చేసి కాల్ షేక్ ఆడిచ్చేవాడు. కానీ ఈ లిఫ్ట్ ఎట్టిన తర్వాత మనం అడిగి ఎట్టిన వెంటనే కొన్ని క్షణాల్లో కిందకైతే ల్యాండ్ చేసి వస్తాయి. ల్యాండ్ అయిన వెంటనే మన డోబీ బ్యాగ్ ఇవ్వడానికి అయితే డోబీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే మన బ్యాగ్ లో ఎన్ని బట్టలు ఉన్నాయో లెక్క చెప్పి తర్వాత యూనిఫామ్ పేర్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. తర్వాత మన బ్యాగ్ వెయిట్ చెక్ చేసి మన బ్యాగ్ ఒక డీటెయిల్స్ అయితే సిస్టమ్ అయితే ఎంటర్ చేస్తారు. ఈ బ్యాగ్ అయితే ఇచ్చిన 2 or 3 days కి అయితే మనం తిరిగి వాష్ చేసి మళ్ళీ ఇచ్చేస్తారు. డోబీ బ్యాగ్ ఇచ్చేసిన తర్వాత మెస్కెళ్ళి దారిలో ఒకటి ఉంటది. ఇది చెరువో తెలీదు, హుస్సేన్ సాగరో తెలీదు. నేను వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి ఇది క్లీన్ చేయడం చూడలేదు, వాటర్ మార్చడం చూడలేదు. ఇక మెస్సులు మొత్తం 3 ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన మెస్ లోకి వెళ్ళి భోజనం చేయొచ్చు. అంటే అక్కడ వార్డెన్లు బాబు పక్కకి ఆడుకోమ్మా. ఎందుకంటే ఇక్కడ ఏ రీజియన్స్ తగ్గట్టు ఆ రీజియన్స్ మెస్ అయితే ఉంటాయి అనమాట. ఇది కడుక్కొని మెస్ లోకి అయితే నేరుగా అయితే ఎంటర్ ఇచ్చేసాం. డైలీ గుడ్డు, ఇడ్లీ, బ్రెడ్ కామన్. వాటితో పాటు ఒక వెరైటీ అయితే పెడతారు. ఈ రోజు అయితే అట్టి అయితే పెట్టారు. బ్రేక్ఫాస్ట్ తినేసినట్టే రూమ్ లోకి వచ్చి మిడ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అని 1 గంట ముందు పుస్తకం తీసాను. అబ్బే ఏం ఎక్కట్లేదు. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఇందుకు లేదు, ఇంకా 0% నాలెడ్జ్ 100% కాన్ఫిడెన్స్ అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోయాం. ఎగ్జామ్ అయితే రాశాను, పర్లేదు అలా ఏదో రాశాను. ఇదే మన గ్యాంగ్ అయితే సొల్లు గొబ్బులు చెప్పుకుంటూ రోజు అయితే లంచ్ అయితే చేస్తారు. ఇంకా మనం అయితే అక్కడైతే లంచ్ అయ్యి మనం డైరెక్ట్ గా అయితే హాస్టల్లోకి అయితే వచ్చేసాం. ఎగ్జామ్స్ అయితే అయిపోయింది. ఇంకా మనకి క్వశ్చన్ పేపర్ కి మనకి సంబంధం లేదు. ఇంకా స్లోకి వెళ్ళి పప్పుతో పకోడీ నంచుకొని తిని ఇంకా చల్లగా అయితే వచ్చి రూమ్ లో రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మన స్నాక్స్ టైం అయితే మొదలవుతుంది అనమాట. 4:30 నుంచి 5:30కి. అలాగే మన ప్రీ వర్కౌట్ ఓట్స్ కూడా తీసుకుని అయితే నేరుగా అయితే మెస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు స్నాక్స్ వచ్చేసి పుచ్చకాయ అయితే పెట్టారు. అలాగే ప్రీ వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేరుగా అయితే రూమ్ కి అయితే వచ్చేస్తాం. తిన్న జరిగే వరకు కొంచెంసేపు డిప్స్ కొడతాం. అలాగే చెమటలు చిందించే వరకు కొంచెంసేపు అయితే వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ కూడా మన ఎక్విప్మెంట్ మొత్తం మన రూమ్ లోనే ఉంటది అనమాట. వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెంసేపు ఫ్రెష్ అప్ అవుతాం. అంతలోకి సూరన్న వెళ్ళి మామను పంపిస్తాడు. అంతే చందమామ. అంతలోకి మన నెక్స్ట్ టైం కూడా అవుతుంది. మెస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు అయితే గురువారం. వీళ్ళు పెట్టిన ఫుడ్ కి అయితే మెస్ అయితే ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంటది, ఎవరు రారు. అయితే మన ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే తిన్నదరి వరకు కొంచెంసేపు వాకింగ్ చేస్తాం. ఇంక రూమ్కి వచ్చేసి ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటాం, లేకపోతే స్లీప్ వేసేస్తాం. ఇది ఒక కాలేజ్ బాయ్ డే రొటీన్. వీడియో కనిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారా.